నా తమ్ముడా నా బామ్మర్దా అని అన్నారు కాబట్టి అజయ్ గారిని అరెస్ట్ చేసిర్రు. ఓకే, సో ఈయన ఎవరు రాధా మనోహర్ దాసు ఎక్కడి నుండి అంటే బైబుల్ ను లా మీదికెంచి కూడా దిగడు ఆయన. మేము చూసినాం వీడియోస్. మేము ఒక వర్గానికి చెందినట్టు నేను మాట్లాడడం లేదు, మీరు చెప్పే ఆన్సర్ లో నుండే నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. మరి అలాంటప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆయనను కూడా ఎత్తుకొని పోవాలి కదా. రిఫరెన్స్ చూపిస్తాడు కదా. ఇప్పుడు గ్రంథాలలో, ఇప్పుడు హిందూ గ్రంథాలలో చెప్పిరా వేరే గ్రంథాలను మీరు లా అది తిట్టండి ఇది తిట్టండి ఇట్లా చెప్పారు. బైబిల్లో చెప్పారా? మీరు బైబిల్ తీసుకొని హిందువుల ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వస్తుందో హిందువులు క్వశ్చన్ వేసినప్పుడే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఓకే, ఇది ఒక ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, దీనికి మూలం ఎక్కడ ఉంది? మేము 2014 2018 వరకు మీరు చెక్ చేయండి, మా ఛానల్స్ అని ఏమీ లేవు. అంతకంటే ముందు ఎవరు హిందూ దేవులను దూషించిన పాస్టర్లు లేరా? సుధీర్ అనే ఒక పాస్టరు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ లక్షలాది మంది భక్తులు ఉంటే వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, ఆ వెంకటేశ్వర స్వామి దయ్యము కాబట్టి అని చెప్పి ఆయన పబ్లిక్ లో యూట్యూబ్ లో వీడియో పెట్టాడు సుధీర్ అనే పాస్టర్. అప్పటికి శివశక్తి కూడా లేదు, అప్పుడు కరుణాకర్ కూడా ఎవరికి తెలియదు. 2010-11 ఆ సమయంలో ఒక గుడిని మొత్తం కూల్ చేస్తూ ఇది గుడిని కూల్ చేస్తాను అని చెప్పి ఆయన వీడియో తీసి ఒక పాస్టర్ యూట్యూబ్ లో పెట్టాడు. ప్రవీణ్ అని ఒక పాస్టర్. నేను 20-30 గ్రామాల్లోకి వెళ్ళాను. ఈ 20-30 గ్రామాలు మొత్తం నేను క్రైస్ట్ విలేజ్లుగా మార్చేశాను. వాళ్ళు పూజించే దేవులు ఏవైతే ఉన్నాయో నేను నా కాలుతో కొట్టాను, వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అనే అంశం సంబంధించిన వీడియోలు లేవా? అప్పటికి మేము లేం కదా. పోనీ ఇప్పటికి మేము స్టాప్ చేసేస్తాం. కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, నేను, లలిత్ కుమార్ మేమందరం ఇప్పటికి ఈ రోజుకి బైబిల్ చదవం, మేము బైబిల్ స్టాప్ చేసేస్తాము.